హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నామండి. ఇది రోటీకైనా రైస్కైనా పూరికైనా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా యమ్మీగా సూపర్గా ఉంటుందండి. ప్రాసెసింగ్ అయితే వెళ్దామండి. పావు కేజీ పల్లీలని 1 స్పూన్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టేసి ఫ్రై చేయాలండి. ఫ్రై అయినాక మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. కావలసిన పదార్థాలు పల్లీలు, బెండకాయలు మరియు కొంచెం చింతపండు, 1 స్పూన్ ధనియాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకండి. నెక్స్ట్ కొంచెం కొబ్బరి పొడి, ఉల్లిపాయలని, బిగ్ సైజ్ ఆనియన్స్ని 2 ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నామండి. 1 స్పూన్ ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాము. కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి. ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూన్ ధనియాలు వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం ఉల్లిపాయలతో పాటే ఫ్రై అవుతుంది కాబట్టి ఇందులోనే వేసేసాను. ఇందులో ఇంకా మనం మసాలాలు అయితే ఎక్కువ వేయట్లేదండి. ఈ మన ఇంట్లో ఉన్న దాంతోనే మనం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాము. బెండకాయలని శుభ్రం చేసుకొని మధ్యలోకి చాకుతోని కట్ చేసుకొని కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నామండి. ఇవి లేత బెండకాయలండి, త్వరగా ఉడికిపోతాయి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుందామండి ప్లేట్లోకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన పల్లీలు, ఉల్లిపాయలు చల్లారినాయండి. పల్లీలలో మనం ఉల్లిపాయలు, ధనియాలు వేసేసుకొని ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నానండి. మన ఇంట్లో ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా, ఎండు కొబ్బరి ఉంటే బెటర్ అండి, వేసేసుకొని నేనైతే ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాను. 1 స్పూన్ పైన కొంచెం వేసేసి ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకుందామండి. దీంతోనే మనకి గ్రేవీ అనేది వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. బెండకాయలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందామండి. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, కొద్దిగా ఆయిల్లోనే మన ప్రాసెస్ అయితే చూద్దాము. కొంచెం లవంగాలు, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేడైనాక మనం కొంచెం జీలకర్ర ఆవాలు వేసానండి. నెక్స్ట్ కొంచెం వేడైన తర్వాత ఇందాక మిక్సీ పట్టిన ఉల్లిపాయల పేస్ట్ వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు, ధనియాలు, కొంచెం కొబ్బరి పొడి అండి. కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఫ్లేవర్ మంచిగా వస్తుందండి పుదీనాతోని. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ 2 కలిపి ఆనియన్స్తో పాటే 5-10 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈజీగానే మనం ప్రాసెస్ అయితే చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, 1 స్పూన్. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. వేసుకొని అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మధ్యలో ఉడికిచ్చేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయినాక మనం ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మీకు ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఎలా తింటారో దాన్ని బట్టి. నేనైతే 1 స్పూన్ పైననే వేసాను. కారం ఎక్కువ తింటే మా ఇంట్లో, అందుకని. ఇది కొంచెం ఫ్రై అయింది కదండి, ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నాను. కొద్దిసేపు ఫ్రై చేద్దామండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మనం కారం అయితే వేసేసుకుంటున్నాము. 1 స్పూన్ పైన కొంచెం వేసాము. బాగా కలిపేసుకొని
కొంచెం వాటర్ వేసి ఉడికించాలండి. మరి వాటర్ కూడా ఎక్కువ వేయొద్దు, లైట్గా వేసుకోవాలి. లాస్ట్కి మనం చింతపండు రసం వేస్తున్నామండి. మనకు పుల్లగా కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఇందులో మసాలాలు ఏం వేయట్లేదు కాబట్టి హెల్త్కి కూడా మంచిదేనండి ఇలా చేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను. చూడండి, మసాలా మునిగే వారికి అంటే చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఈ మసాలాతో పాటే మనం బెండకాయలను కూడా వేసి ఉడికిస్తే ఆ ఉప్పు కారం అన్నీ కూడా బెండకాయలకు పడతాయండి. ఒకసారి కలిపేసుకొని ఇంతలోనే మనం బెండకాయలను కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేస్తున్నాం కదండి, ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఆయిల్ పైకి వస్తున్నప్పుడే మనం బెండకాయలను కూడా వేసేసుకుందాం. ఇంకా 5-10 మినిట్స్ బెండకాయలతో పాటు మసాలా ఉడికించాలండి. ఆయిల్ అనేది పైకి రావాలి, అప్పుడే మనకి మసాలా ఉడికినట్టు తెలుస్తుందండి. ఇలా ఆయిల్ అయితే కొంచెం పైకి వస్తుంది. ఇందులో కొంచెం చింతపండు రసం వేస్తే ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా నూనె పైకి వచ్చిందండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం చిక్కడిది కొంచెం వేస్తున్నానండి. పులుపు ఎలా ఉంటే అలా, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి. లాస్ట్కి కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాము. ఎంతో టేస్టీ బెండకాయ మసాలా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.